హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో రైతులకి గుడ్ న్యూస్ అండి. రైతు బంధు రుణమాఫీ డబ్బులు విడుదల వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే పూర్తిగా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. ఇక రైతు బంధు నిధులు జమపై అయితే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈసారి డబ్బులు అందని రైతులకు మే 8వ తేదీ లోపల డబ్బులు జమ చేస్తామని స్పష్టం చేశారు. ఖమ్మంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని 69 లక్షల మంది రైతుల్లో 65 లక్షల మంది రైతులకు ఇప్పటికే రైతు బంధు అందుకున్నారని తెలిపారు. ఈ నెల 9వ తేదీ తేదీలోగా చివరి రైతు భరోసానైతే నిధులు అందని వారికి చెల్లిస్తామని అన్నారు. అలాగే 4 లక్షల మందికి మాత్రమే అందలేదని ఆయన స్పష్టం చేశారు. అవి కూడా ఈ నెల 9వ తేదీ లోపల అయితే జమ చేస్తామని అయితే స్పష్టం చేశారు. ఇక అదేవిధంగా మే 9వ తేదీ వరకు రైతు బంధు వల్ల రాష్ట్రంలో ఏ రైతుకు బకాయిలు ఉండవని స్పష్టం చేశారు, హామీ ఇచ్చారు. రైతు బంధుకు నిధులు ఇవ్వలేదని ఆరోపిస్తున్న బీఆర్ఎస్ నేతల మాటలు నమ్మవద్దని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి రుణమాఫీ ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీ నుంచి రుణమాఫీ అమలు చేస్తామని ప్రకటించారు. బీఆర్ఎస్ పాలనలో పంట ఉత్పత్తికి సంబంధించి అవసరమయ్యే పెట్టుబడుల కోసం రైతు బంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు. అందుకు గాను ఎకరాకు 5,000 అందించనున్నారండి. అయితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇదే స్కీమ్ను రైతు భరోసాగా అమలు చేయాలని అయితే నిర్ణయించింది. అతి త్వరలో కొత్త మార్గదర్శకాలు కూడా రానున్నాయి అని ఆయన తెలిపారు. ఈ పథకం కింద కౌలు రైతులకు ఏటా హెక్టార్కు 15,000 రూపాయల పెట్టుబడి సాయం అయితే అందిస్తామని అయితే కాంగ్రెస్ తెలిపింది. అలాగే వ్యవసాయ కార్మికులకు అయితే ఏటా 12,000 ఆర్థిక సహాయం అందిస్తామని తెలియజేయడం జరిగింది.